హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెన్స్ టెక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము నోడ్ జేఎస్ సంబంధించి దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఒక నోడ్ ప్రాజెక్ట్ని ఎలా ఇన్స్టలేట్ చేయాలి, అందులో ప్యాకేజ్ డాట్ జేసన్ అంటే ఏమి, ఎన్పిఎం అంటే ఏంటి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మిస్ అయింది ఇక పైన ఐకాస్ట్లో వదిలేస్తా, చెక్ చేయండి. ఈ వీడియోలో మనము ఒక ఏపీఐ అనేది ఎలా రాస్తాము, ఓకేనా, బ్యాక్ ఎండ్లో ఒక ఏపీఐ రాయాలంటే ఏం చేయాలి, దాని సర్వర్కి ఎలా కనెక్ట్ చేస్తాము అనేది తెలుసుకుంటాం. అలాగే బ్యాక్ ఎండ్ ఒక ఏపీఐ రాసి అది ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేసి దాని రెస్పాన్స్ ఎలా తెచ్చుకుంటాం అనేది ఈ వీడియో చూద్దాం, ఓకేనా. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీకు బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఎలా కనెక్ట్ చేస్తాము, ఒక ఏపీఐని ఎలా రాస్తాము మీకు ఒక కంప్లీట్ అయితే వస్తుందని ఆశిస్తున్నాను. మన ఛానల్లో మెన్స్ టెక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PM కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనము బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాము. స్క్రాచ్ నుంచి ఒక బ్యాక్ ఎండ్ ఎలా డెవలప్ చేసామో చూపిస్తా ఈ వీడియో, ఓకేనా. సో ఇప్పుడు మాకు డెమో అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. మీరు కాంటే ఎక్కడ క్రియేట్ చేసుకొని నేను ఈలో డెమో అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఇంకో 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను అనమాట, ఓకేనా. ఇక పైన 2 సింబల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ సింబల్ వచ్చి న్యూ ఫైల్, సెకండ్ వచ్చి న్యూ ఫోల్డర్, ఓకేనా. దాన్ని క్లిక్ చేయండి. చేసి ఫ్రంట్ ఎండ్ అని ఒకటి క్రియేట్ చేస్తా, ఓకేనా. సో మా ఫ్రంట్ సంబంధించిన కోడ్ అంటే ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఇదే డెమోలోనే మళ్ళీ ఫోల్డర్ క్లిక్ చేసి బ్యాక్ ఎండ్, ఓకేనా. సో ఫ్రంట్ ఎండ్లో మనకి ఏం కావాలి, హెచ్టిఎంఎల్ ఫైల్ ఒకటి కావాలి. దానికి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని వెళ్తాం. మళ్ళీ ఇదే ఫ్రంట్ ఎండ్లో సిఎస్ఎస్ అయితే ఏం యూస్ చేయట్లేదు మీకు ఎగ్జాంపుల్ కాబట్టి, డైరెక్ట్ మనం జేఎస్ ఫైల్ తీసుకుందాం. ఇండెక్స్ డాట్ జేఎస్, ఓకేనా. ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్లో ఉన్నాయి, క్లియర్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో మనకు ఒక ఫైల్ కావాలి కదా కోడ్ రాసేకి. సో బ్యాక్ ఎండ్లో సర్వర్ డాట్ జేఎస్, ఓకేనా. బ్యాక్ ఎండ్లో మనం జనరల్గా ఇండెక్స్ డాట్ జేఎస్ యూజ్ చేస్తాము, నేమ్ ఏదైనా ఓకే. బట్ మా సర్వర్ డాట్ జేఎస్ అంటే మనకు బ్యాక్ ఎండ్ సర్వర్ అంటాం, ఫ్రంట్ ఎండ్ క్లయింట్ అంటాం కాబట్టి ఆ విధంగా తీసుకుందాం, ఓకేనా. మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తే ఫ్రంట్ ఎండ్కి క్లయింట్ అని పెట్టింటారు పేరు, బ్యాక్ ఎండ్కి సర్వర్ అని పెట్టింటారు ఫోల్డర్ నేమ్, అదేదైనా ఇచ్చుకోవచ్చు. మోస్ట్లీ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని క్రియేట్ చేస్తారు లేదా క్లయింట్ సర్వర్ క్రియేట్ చేస్తారు, మీ ఇష్టం అది. దీంట్లో సింటాక్స్ రూల్స్ ఏం లేవు. ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి నావిగేట్ కావాలా. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, మన టర్మినల్ బాగా గమనించండి, డెమో అనే దాంట్లో ఉంది, ఓకేనా. బ్యాక్ ఎండ్లోకి నావిగేట్ కావాలంటే కమాండ్ వచ్చి సిడి, ఓకేనా. సిడి బ్యాక్ ఎండ్. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. మీరు ఆల్రెడీ సిఎస్సి స్టూడెంట్స్ అయితే బేసిక్ ఐడియా ఉండింటుంది. వేరే బ్రాంచెస్ వాళ్ళకైతే అంత ఐడియా ఉండింది ఇది. సో వాళ్ళకి సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. మనకు కంప్యూటర్ టర్మినాలజీలో డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ అని, ఓకేనా. సో ఫోల్డర్ చేంజ్ అని చెప్తున్నారు, సిడి అని చేంజ్ డైరెక్టరీ బ్యాక్ ఎండ్లోకి మారు అంటున్నాం. సో ఇది మన కమాండ్ బ్యాక్ ఎండ్లోకి ఉంది, ఓకేనా. ఫస్ట్ నోడ్ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా. లాస్ట్ వీడియో చెప్పినట్టు ఇనిట్ టైప్ చేసి మనం ఎంత క్లిక్ చేస్తే ప్రతిదీ స్కిప్ చేసుకుంటే ఎంత క్లిక్ చేస్తా పోతుంది, అది లాస్ట్లో చూసాం, ఓకేనా. అలా కాకుండా జరిగితే ఎన్పిఎం ఇనిట్ -y అని ఒక్కసారి ఎంత క్లిక్ చేసామంటే ఇవన్నీ బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి మనకు, ఓకేనా. మళ్ళీ మనం ఇంకా మార్చుకోవచ్చు. సో చూడండి బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్లో మనకు ప్యాకేజ్ చేసిన క్రియేట్ అయిపోయింది, ఎందుకు నోడ్ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి, ఓకేనా. సో నేను దీంట్లో అంతా మాత్రం జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నా కాబట్టి మాత్రం జావాస్క్రిప్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్స్కి మనకి ఏమి ఉండాలి, టైప్ మాడ్యూల్, ఓకేనా. సో టైప్ మాడ్యూల్ ఇస్తున్నా ఫస్ట్ పాయింట్, ఓకే. ఇక్కడ క్లియర్. మనకి ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రన్ అయిపోయింది కదా, ఏమని స్టార్ట్ అనే దానికి నోడ్ సర్వర్ డాట్ చేసి ఉంది. నాకు నోడ్ వద్దు, నోడ్ మ్యాన్ కావాలి. సో నోడ్ మ్యాన్ ఇన్స్టాల్ చేసాక ఎన్పిఎంఐ నోడ్ మ్యాన్. ఇవన్నీ చెప్పుకుంటూ పోతానని అనుకోవచ్చు, లాస్ట్ వీడియో చూసింటే మీకు ఆ డౌట్ రాదు, ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఇవన్నీ ఏంటో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసుకున్నాం, క్లియరా. సో ఓకే, ఇక ఫస్ట్ నేను టైప్ రాసి మాడ్యూల్ సేవ్ చేయలేదు, అందుకు ఇలా వచ్చింది. నోడ్ మ్యాన్ వచ్చింది, నేను ప్రజెంట్ డిపెండెన్సీలో పెట్టా, బట్ నోడ్ మ్యాన్ మనకు అనేది డివ్ డిపెండెన్సీ కదా, కాబట్టి కమాండ్ చేంజ్ చేస్తుంది. -d అంటే అది డెవలోకి మారిపోతుంది, ఓకే. నోడ్ మ్యాన్ క్లియర్. సో ఇక్కడ మనకు లాస్ట్లో తెలిసింది అదే. ఇప్పుడు మన దీంట్లో కోడ్ రాయాలి. కోడ్ రాసాక మనకు ఎన్పిఎంలోనే ఎక్స్ప్రెస్ అని ఒక ప్యాకేజ్ ఉందన్నమాట, ఓకేనా. అంటే ఎన్పిఎం పరంగా ఇది ఒక ప్యాకేజ్ మనకు, బట్ నార్మల్ టర్మినాలజీ ఎక్స్ప్రెస్ అనేది నోడ్ జేఎస్కి ఫ్రేమ్ వర్క్ అన్నది యూజ్ చేస్తాం, ఓకేనా. ఫ్రేమ్ వర్క్ అంటే మన వర్క్ని ఈజీ చేస్తుంది, నోడ్ జేఎస్ పైన బిల్డ్ అవుతుంది ఇది, మన వర్క్ని ఈజీ చేస్తుంది అంతే, ఓకేనా. సో ఇప్పుడు నేను ఆ ఎక్స్ప్రెస్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాల్ చేసాక మనకు కమాండ్ వచ్చి npm i express. ఎక్కువ డెప్త్ ఏం వెళ్ళొద్దండి,
సో ఎక్స్‌ప్రెస్ అంటే నథింగ్ బట్ మనకు ఏపీఐ కాల్స్ చేసేది గానీ, ఒక ఏపీఐ జనరేట్ చేసి యూజ్ చేసేకి గానీ, సర్వర్ కనెక్షన్ లేదా మాంగోడిబి కనెక్షన్ చేసేకి వాటి కోసం మనం ఎక్స్‌ప్రెస్ యూజ్ చేస్తాం అంతే. అదొక ఫ్రేమ్‌వర్క్. సో మనకు డిపెండెన్సీలో ఎక్స్‌ప్రెస్ వచ్చింది క్లియర్ ఇక్కడ వరకు. ఇప్పుడు సర్వర్ డాట్ జేఎస్‌లో మెయిన్ కోడ్ రాస్తా చూడండి. ఈ కోడ్ మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటది అన్ని నోడ్ జేఎస్‌కి. ఎందుకంటే సర్వర్ కనెక్ట్ చేసేది ఏదైనా సేమే కాబట్టి. ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ యూజ్ చేయాలంటే ఎక్స్‌ప్రెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! సో ఇంపోర్ట్ ఎక్స్‌ప్రెస్ ఓకేనా? ఫ్రమ్ ఎక్స్‌ప్రెస్ ఓకేనా? సేవ్ చేశా. అంటే మనం ఎక్స్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేసాం బాగుంది. దాన్ని యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ కాన్స్ట్ యాప్. జనరల్‌గా అందరూ యాప్ అని ఇస్తారు. మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేను కూడా యాప్ అనే ఇస్తున్నా. అని ఎక్స్‌ప్రెస్ ఆఫ్ అంతే. అంటే ఇప్పుడు చూడండి యాప్ అనే వేరియబుల్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ అనేది దాంట్లో ఏదో ఒకటి ఇంపోర్ట్ చేసినామంటే ఇది అయితే ఒక ఫంక్షన్ అయితుంది. లేకపోతే వేరియబుల్ అయితుంది కదా! ఇది యాక్చువల్‌గా ఒక ఫంక్షన్ అనమాట మనకు. ఓకే. ఇందులో చానా ఉంటాయి మనం యూజ్ చేసుకునేకి. ఎలాగైతే ప్రీవియస్ దాంట్లో ప్లే స్టోర్‌లో నుంచి తెచ్చుకొని మనం ఎలాగైతే యూజ్ చేసుకుంటామో, అలాగే ఎక్స్‌ప్రెస్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు యాప్‌లో స్టోర్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనము బ్యాక్ ఎండ్‌లో ఏపీఐ కాలింగ్, ఏపీఐస్ క్రియేట్ చేయడం ఈజీ అనమాట. ఓకేనా? ఇంకా ఇన్ డెప్త్ అవసరం లేదు మీకి. లోపల ఏం జరుగుతుంది అవన్నీ మనకు అవసరం లేదు. ఎవరు అడగరు కూడా. ఓకే. బట్ ఎక్స్‌ప్రెస్ ఒక ఫ్రేమ్‌వర్క్ యూజ్ టు మేక్ హెచ్‌టిటిపిఎస్ రిక్వెస్ట్ ఓకేనా? లేదా రెస్ట్ ఏపీఎస్ అని చెప్పొచ్చు మీరు. ఓకేనా? యాప్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు యాప్ డాట్ లిజన్ ఓకేనా? ఈ డాట్ లిజన్ ఎక్కడుంది? ఈ యాప్ అనే దాంట్లో ఏముంది ఒక ఆబ్జెక్ట్ స్టోర్ అయింది. ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ స్టోర్ అయింది. సో, ఆబ్జెక్ట్‌లో ఉన్న కీస్‌ని మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? డాట్ అనే కదా! సో, ఈ యాప్ అనే దాంట్లో లిజన్ అని ఒకటుంటది. అది మనము సర్వర్ కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ నీకెలా తెలుసు అంటే జస్ట్ నాకు కూడా ఇట్లా ఎవరొకరు నేర్పించింటే నేర్చుకుంటా. ఓకేనా? లిజనే ఎందుకు వాడాలో నాకెలా తెలుస్తుందంటే ఇవేమి లాజికల్ ఆన్సర్స్ కాదు. ఇవన్నీ సింటాక్స్ అనమాట. ఓకే. లాజికల్ థింకింగ్ అంటే ఇవొక ప్రాబ్లమ్ ఉంది. దానికి ఒక్కోరు ఒక్కో రకమైన సొల్యూషన్ ఇస్తారు. అక్కడ మీకు ఆన్సర్స్ చేంజ్ అవుతుంటాయి. బట్ సర్వర్ కనెక్షన్ అనేది అందరికి ఒకటే ఆన్సర్. ఇది సింటాక్స్ అనమాట. ఓకేనా? అంటే ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యాక్ట్స్ అండ్ ఒపీనియన్స్ లాగా అనుకోండి. ఫ్యాక్ట్ అనేది ఎవరి దగ్గర పోయినా ఒకటే ఉంటుంది. బట్ ఒపీనియన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకేనా? సో, ఇదంతా ఫ్యాక్ట్ అనుకోండి. అంటే సర్వర్ కనెక్ట్ చేయడం ఇవన్నీ సేమే. మీరు దీనికి లాజికల్‌గా ఆలోచించిన అవసరం లేదు. ఒక 2, 3 సార్లు ప్రాక్టీస్ చేసిందే గుర్తుంటదిది. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకి 2 ఏమంటారు 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి ఈ ఫంక్షన్‌లో. ఫస్ట్ వచ్చి పోర్ట్. పోర్ట్ నంబర్ వచ్చేసి ఏదో ఒకటి ఇవ్వండి. నేను 1010 అని ఇస్తా. ఓకేనా? కామా ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తున్నాం. ఓకేనా? ఇందులో ఏమని ఇస్తామంటే లాగ్ అంటే కన్సోల్ లాగ్ ఆఫ్ సర్వర్ ఈజ్ లిజనింగ్ ఆన్ పోర్ట్ 1010 క్లియరా? సో, ఈ లిజన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనము సర్వర్‌కి కనెక్ట్ చేస్తున్నాం. ఆ సర్వరు ఏ పోర్ట్ నంబర్‌లో ఉందంటే 1010 అని పెడుతున్నాం అంతే. ఓకేనా? ఈ కన్సోల్ ఎందుకు చేస్తున్నామంటే, ఓకే. నువ్వు యాప్ ద లిజన్ ఇది పెట్టినావు బానే ఉంది. బట్ నీకు సర్వర్ కనెక్ట్ అయిందో లేదో ఒక తెలియాలి గదా! సో, అది తెలిసే దాని కోసం ఈ కన్సోలర్ లాగా వెళ్తున్నాం. క్లియరా? ఇప్పుడు సేవ్ చేస్తున్నా. రన్ చేద్దాం. మనం రన్ చేసి ఇక్కడ చేంజ్ చేయాలి. నోడ్ మ్యాన్ అని వెళ్దాము. ఓకేనా? సో, ఈ మన కమాండ్ ఏది ఎన్‌పిఎం స్టార్ట్. చూద్దాం సర్వర్ కనెక్ట్ అవుతుందా లేదా? చూసారా? మనకిక సర్వర్ రీజనింగ్ పోర్ట్ 1010 అని వచ్చింది. సో, మనకు సర్వర్ అనేది కనెక్ట్ అయింది. ఓకేనా? కంగ్రాచ్యులేషన్స్. మీరు ఒకవేళ ఈ కోడ్ నాతో పాటు ఒకవేళ వీనితో రన్ చేసుంటే మీరు ఫస్ట్ టైమ్ బ్యాక్ ఎండ్ సర్వర్‌కి కనెక్ట్ చేస్తారు. క్లియరా? సో, ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఏపీఐస్ రాయొచ్చనమాట. ఏపీఐలో కూడా ఫస్ట్ ఒక ఏపీఐ రాద్దాం. ఏమని? యాప్ డాట్ మనకి ఏవైపు క్రద్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అని. అవన్నీ డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వస్తాము. మా డేటాబేస్ కనెక్ట్ చేయడం అవన్నీ. ఇందులో బేసిక్‌గా డాట్ గెట్ అని వెళ్దాం. ఓకేనా? గెట్ అంటే మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే యూజ్ చేసే ఒక ఆపరేషన్ అనమాట. అంటే క్రద్‌లో ఆర్ అంటే రీడ్ ఉంది గదా! సో, జస్ట్ తెచ్చుకుంటావు నువ్వు డేటా. దాన్ని అప్డేట్ చేయవు, క్రియేట్ చేయవు, డిలీట్ చేయవు. జస్ట్ తెచ్చుకుంటావు. సో, క్రద్‌లో రీడ్ అంటే గెట్ అనమాట. ఓకేనా? దీనికి ఫస్ట్ మనము పాత్ ఇవ్వాలనమాట. అంటే ఏ పాత్‌ని క్లిక్ చేసినప్పుడు లేదా ట్రిగ్గర్ చేసినప్పుడు మనకి ఏ పైన కాల్ అవ్వాలి. స్లాష్ అని వెళ్తున్నా. ఓకేనా? కామా మీకిది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా వింటా ఉండండి. మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పే కొద్దీ మీకు అర్థమవుతా వస్తుంది. ఇట్లా ఫస్ట్ నేనొక పదం చెప్పగానే ఈ పదం అర్థం కాలేదని కంగారు పడకండి. ఓకేనా?
సో నెక్స్ట్ మళ్ళీ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటొచ్చి రిక్వెస్ట్, రెస్పాన్స్. నా ఫస్ట్ వీడియోలో నోట్.jsలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఏమని? మనం క్లయింట్ సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ దాన్ని ప్రాసెస్ చేసుకొని ఒకవేళ డేటా కంటే డేటాబేస్ నుంచి తెచ్చుకొని రెస్పాన్స్ కిందకి పంపిస్తుంది అని చెప్పా కదా! సో, మనకు ఒక రిక్వెస్ట్ అవసరమైతే, ఒక రెస్పాన్స్ అవసరమైతుంది ఒక ఏపీఐలో. సో, అవి ఇక్కడ తీసుకున్నాం అంతే. ఇప్పుడు console.log ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ సర్వర్ అని ఇస్తా. ఓకేనా? ప్రెజెంట్ మనం ఇవేం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే ఎప్పుడైతే ఎవరైనా ఏపీఐని కాల్ చేసే పాత్ ఏంది? స్లాష్ అనమాట. ఓకేనా? దీన్ని ఒకసారి కాల్ చేసి చూద్దాం. దీన్ని సేవ్ చేస్తున్నా ఫస్ట్. సేవ్ చేసి మీరు నేను థండర్ క్లయింట్ అని చెప్పి ఒకటి డౌన్లోడ్ చేసుకున్నా. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక లెఫ్ట్ సైడ్ ఈ స్క్వేర్ సింబల్ ఉందిగా ఎక్స్టెన్షన్స్ అని, దాంట్లోకి పోయి థండర్ క్లయింట్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసి ఇక ఫస్ట్లోనే ఈ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, నేను అప్పుడే ఇన్స్టాల్ చేసాను. మీకు ఇక ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, ఇన్స్టాల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? ఇన్స్టాల్ అయినాక ఇక్కడే లెఫ్ట్ సైడ్ మీకు దీని కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక న్యూ రిక్వెస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఒక ఏపీఐని ఎలా రాస్తాం చూద్దాం. మనము సిస్టంలో ఎప్పుడు రన్ చేసినా కానీ రన్ చేసే లోకల్ హోస్ట్ అంటాం అనమాట. ఓకేనా? సో లోకల్ హోస్ట్ అనేది తీసుకోవాలి. దానికి హెచ్టిటిపి ఎస్ ఉంది అది. ఓకేనా? లోకల్ హోస్ట్ ఎప్పుడు సెక్యూర్ కాదు, హెచ్టిటిపి అనే ఉంటుంది. లోకల్ హోస్ట్. ఓకేనా? మళ్ళీ కాలన్. ఇప్పుడు పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. మనం ఏ పోర్ట్ కనెక్ట్ చేసినాం సర్వర్లో? 1010 కదా. మీరు ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, 1010. ఇప్పుడు పాత్ ఇవ్వాలి. మనకు పాత్ ఏమి ఇచ్చినాము సర్వదా చేసి చూడండి. ఈ పాత్ అంటే ఏ పాత్లో ఈ ఏపీఐ రన్ అవుతుంది? స్లాష్ అనేది. సో జస్ట్ ఆ పాత్ ఇస్తా, స్లాష్. ఓకేనా? ఇక్కడ చూస్తే మీకు దీని గెట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తే చూడండి గెట్, పోస్ట్, పుట్, డిలీట్, ప్యాచ్ చాలా ఉన్నాయి కదా. సో ఇవి మనకు రద్దు ఆపరేషన్స్ అనమాట. ప్యాచ్ వరకు, హెడ్ కింద అవని కాదు, ప్యాచ్ వరకు. ఓకే, మనం ప్రజెంట్ ఏది యూజ్ చేస్తున్నాం? గెట్. అది ఎలా తెలుస్తుంది? ఇక బెటర్ కదా, యాప్.గెట్ అని. క్లియరా? చెప్పి ఈ రిక్వెస్ట్ రన్ చేద్దాం. సెండ్. చూడండి కదా, రెస్పాన్స్ ఫ్రమ్ సర్వర్ అని వచ్చింది మీకు. చూసారా? ఎందుకు కన్సోల్ వచ్చింది? కన్సోల్ లాక్ చేశారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇదే ఇక్కడ ఇంకా ప్రాసెసింగ్ అనే చూపిస్తాను. ఎందుకు? మనము కన్సోల్ వేసాం కానీ రెస్పాన్స్ని పంపించలేదు. ఓకేనా? సో క్యాన్సిల్ రిక్వెస్ట్ కొలుతున్నా దీన్ని, అది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం రెస్పాన్స్ కిందకి పంపించాలి దాన్ని. సో రెస్పాన్స్ కిందకి పంపించేకి res.send. ఓకేనా? ఇక ఒక ఆబ్జెక్ట్ ఇస్తాం, అంటే JSON ఫార్మాట్లో పంపిస్తున్నాం అనుకోండి. ఓకేనా? మెసేజ్ సక్సెస్ ఫ్రమ్ సర్వర్ అని వెళ్దాం. ఓకేనా? సేవ్ చేసా. ఇవి చూడండి, ఇవి మళ్ళీ సెండ్ కొట్టా అనుకోండి. చూసారా, మీకు రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫస్ట్ ఏపీఐని డిజైన్ చేసాం. ఓకేనా? ఎగ్జైట్మెంట్గా ఉన్నారు అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. సో నేనైతే ఛాన్సల్ చేసిన అయితే మనకు అంతేం ఉండదు కానీ, బట్ మీరు ఇది ఫస్ట్ టైం రన్ చేసింటే మీకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక ఫస్ట్ ఏపీఐ క్రియేట్ చేసాం. ఏమని ఇవన్నీ యూజ్ చేసి ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే బ్యాక్ ఎండ్ వరకు మనకు వర్క్ అవుతాం. మీరు ఈ పాత్ ఏమైనా పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడన్నా ఒక యూజర్ లాగిన్ అవ్వాలి అనుకున్నప్పుడు /లాగిన్ అని ఇస్తాం ఇక్కడ. ఓకేనా? దీన్ని సేవ్ చేసా. ఇప్పుడు మళ్ళీ దీన్నే రన్ చేశాను అనుకోండి, మీకు ఎర్రర్ వస్తుంది. ఏమని? కెనాట్ గెట్ 404 నాట్ ఫౌండ్ అని. ఎందుకు? మీ లోకల్ హోస్ట్ 1010 అనే పోర్ట్లో స్లాష్ అనే పాత్కి ఏ లాజిక్ రాయలేదు మనం ఇక్కడ కదా. సో అసలు ఆ పాతే లేదు, దాన్ని బ్యాక్ ఎండ్లో ఎవరు డిఫైన్ చేయలేదు. మీరు దాన్ని యాక్సెస్ చేస్తే నాకు కనిపించలేదు, 404 నాట్ ఫౌండ్ అని చెప్తాను. ఓకే, సో అప్పుడు కరెక్ట్ పాత్ ఇక ఏమని? /లాగిన్. ఇప్పుడు సెండ్ క్లిక్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము డిఫరెంట్ రిక్వెస్ట్కి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకుంటాం. అన్నిటికీ ఒకటే ఇస్తే అన్నిటికీ ఒకటే లాజికే పనిచేస్తుంది కదా. సో అలా కాకుండా లాగిన్కి ఒక లాజిక్, నెక్స్ట్ ఒకవేళ రిజిస్టర్ కావాలంటే ఒక లాజిక్, అట్లా అనేది రాసుకుంటాం అనమాట. క్లియరా? సో ఇక్కడ మనం బ్యాక్ ఎండ్లో ఈరోజు సర్వర్ కనెక్ట్ చేసాము. ఒక బేసిక్ ఏపీఐ ఎలా రాయాలో తెలుసుకుందాం. ఓకే, ఇంకా రిక్వెస్ట్ చెప్పలేదు అనుకోద్దండి. రిక్వెస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కోడింగ్ అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు వస్తుంది. రిక్వెస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తా అంటే, జనరల్గా మన ఫ్రంట్ ఎండ్లో ఒక ఫార్మ్ ఉందనుకోండి, యూజర్ సైన్ ఇన్ కావాలి, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అడిగి రిజిస్టర్ కాని అని చెప్తాం.
సో, ఆ రిజిస్టర్ అయినప్పుడు ఆ డేటా అంతా మనకు కావాలి గదా! అతను ఏదైతే టైప్ చేసిన ఆ డేటా తెచ్చుకుంటేనే మనము డేటాబేస్‌లో స్టోర్ చేసుకోవచ్చు కదా! ఆ డేటాని. సో, ఆ డేటా తెచ్చుకునేకతను టైప్ చేసి సెండ్ కొట్టినప్పుడు అది ఎక్కడొస్తున్నది రిక్వెస్ట్ ఎందుకు? తను ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిల్ చేశాక రిక్వెస్ట్‌లోనే రిజిస్టర్ అని బటన్ క్లిక్ చేస్తే మనకొచ్చేది ఏంటి సర్వర్‌కి రిక్వెస్టే కదా! సో, ఆ రిక్వెస్ట్‌లోనే ఆ డేటా ఉంటుంది. ఆ డేటా తెచ్చుకునేకి మనం జనరల్‌గా రిక్వెస్ట్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది థియరీ పరంగా. ప్రాక్టికల్‌గా మీకు నెక్స్ట్ వీడియోలో కోడింగ్ తెలిసిపోతుంది. సో, ఇప్పుడు ఓకే. ఇక్కడ వరకు బానే ఒక 50% బాగానే ఉంది. బట్ ఫ్రంట్ ఎండ్‌కి ఎలా కనెక్ట్ చేసేది? మనం ఇక్కడ థండర్ క్లయింట్ అనేది యూజ్ చేసి ఇక సెండ్ అని కొడితే వచ్చింది బాగానే ఉంది. మరి ఫ్రంట్ ఎండ్‌లో ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు నాకిది రెస్పాన్స్‌గా రావాలి అంటే ఏం చేయాలి? అది ఇప్పుడు చూద్దాం. మనకి థండర్ క్లయింట్ ప్లేస్‌లో జనరల్‌గా పోస్ట్ మ్యాన్ అని ఒకటి యూజ్ చేస్తాము. అది సెపరేట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇది ఈజీగా ఉండేకి వీఎస్ కోడ్‌లో ఒక ఎక్స్‌టెన్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? పోస్ట్ మ్యాన్ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను ఎలా అనేది. ఓకే. సో, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌కి పోదాం. ఫ్రంట్ ఎండ్ index.htmlకి పోయి ఏదో సంథింగ్ ఒకటి రాద్దాం. ఓకేనా? ఇక ఒక బటన్ తీసుకుందాము. బటన్ తీసుకొని కనెక్ట్ టు సర్వర్. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఐడీ ఇద్దాము. ఐడీ వచ్చి బటన్. నెక్స్ట్ ఇక స్క్రిప్ట్ అని పెట్టి మనం ఇక్కడ జేఎస్ కోడ్ అయినా రాయొచ్చు. బట్ నేను నీట్‌గా ఉండడం కోసం జేఎస్ కోడ్ అయితే ఇక్కడ రాయను. జస్ట్ దానికి లింక్ చేస్తా. src/index.js ఓకేనా? సో, ఇవి index.jsలో పోదాం. ఫస్ట్ బటన్ తెచ్చుకుందాం. కాన్స్ట్ బటన్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏమి ఇచ్చాం? బీటీ అని ఇచ్చినాం. ఓకే. సో, ఇప్పుడు btn డాట్ యాడ్ ఓకే. అదేదో వేరేది వచ్చింది. ఓకే. బటన్ కదా! ఓకే. బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. సో, ఇవన్నీ నా జేఎస్ వీడియో చూసింటే నేను కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నా. నా జేఎస్ వీడియోస్ మీరు చూసారని అనుకుంటున్నా. సో, అందుకు మీకు ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. ఓకే. సో, ఒక బటన్ తీసుకున్నాం. దానికి ఈవెంట్ లిజనర్ యాడ్ దాన్ని క్లిక్ చేయగానే ఏమవ్వాలి అంటే ఫస్ట్ కాన్స్ట్ రిక్వెస్ట్ ఓకేనా? రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ ఫెచ్. ఇక మనం యూఆర్ఎల్ ఇవ్వాలి. ఏ యూఆర్ఎల్ ఇవ్వాలా? నువ్వు ఎక్కడికైతే రిక్వెస్ట్ పంపిస్తున్నావో అక్కడికి. సర్వర్ రిక్వెస్ట్ ఏది ఇదే కదా! సో, ఈ యూఆర్ఎల్ తీసుకొని index.jsలో ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇక అవే రెడ్ వచ్చింది. ఎందుకు? మనము అవైట్ అనేది ఖచ్చితంగా అసింక్‌లోనే యూజ్ చేయాలి కదా! సో, అసింక్ అని ఇచ్చినాం. బాగానే ఉంది. బట్ ఇక్కడి నుంచి వచ్చేది మనకు మామూలు రెస్పాన్స్ ఉంటుంది. కాంటే మీకు లాగ్ ఆఫ్ ఇది కాదు. లాగ్ అంటే దీంట్లో పెద్దది. ఓకే. లాగ్ ఆఫ్ రిక్వెస్ట్ వెళ్తున్నాం అనుకోండి. సర్వర్ రన్నింగ్‌లోనే ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ కింద టెర్మినల్‌ని క్లోజ్ చేయకూడదు. సర్వర్ రన్నింగ్‌లోనే ప్రెజెంట్ సర్వర్ రన్నింగ్‌లోనే ఉంది. సో, రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఓకేనా? రన్నింగ్ లేకపోతే సర్వర్ కనెక్షన్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం మనకు రెస్పాన్స్ ఏం అవసరం రాదు కదా! సో, ఇప్పుడు ఆ index.html‌లో పోయి గో లైవ్ క్లిక్ చేస్తున్నాను. సో, కనెక్ట్ టు సర్వర్ వచ్చింది. ఇక ఇన్స్‌పై క్లిక్ చేస్తాను. కన్సోల్‌లోకి పోతాను. ఇదేదో వచ్చింది జస్ట్ రిఫ్రెష్ చేయండి వెళ్ళిపోతది ఎర్రర్. ఇవి కనెక్ట్ టు సర్వర్ క్లిక్ చేస్తాను. సో, మీకు ఇక్కడ ఏమని ఎర్రర్ వచ్చింది? కోర్స్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ బై కోర్స్ పాలిసీ అని వచ్చింది. ఓకేనా? కోర్స్ అంటే CORS అంటే క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్ అనమాట. ఓకేనా? మనకు జనరల్‌గా ఇది ఏమొస్తుందంటే దీని డెఫినిషన్ ఏమంటే ఇప్పుడు నా వెబ్‌సైట్ ఉంది. నా వెబ్‌సైట్ ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసేకి ఉండకూడదనమాట. ఓకేనా? కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి రిక్వెస్ట్‌లు పంపిస్తే అది డేటా ఇవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు నా ఏపీఐ నాకు ఒక ఐడియా ఉంది. స్లాష్ యూజర్స్ అంటే నా డేటాబేస్ యూజర్స్ అందరూ నా దగ్గరికి వచ్చేస్తారు నాకు తెలిసిందనుకుందాం. ఓకే. అది ఎక్కడ పడితే అక్కడి నుంచి రాకూడదు. ఇప్పుడు అవి ఎవరు పడితే వాళ్ళొచ్చేసి ఆ యూఆర్ఎల్ తీసుకొని గూగుల్‌లో టైప్ చేస్తారు కదా! వాళ్ళకి ఆ యూజర్స్ డేటా అంతా వస్తుంది. సో, అది మనకు సేఫ్టీ కాదు. కాబట్టి బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే ఇది ఎవరు పడితే వారు రిక్వెస్ట్ ఇచ్చేదానికి వీలు లేదని చెప్తుంది. దానికి మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్‌లోకొచ్చి ఇప్పుడు సర్వర్ స్టాప్ చేస్తున్నాను. ఓకేనా? క్లియర్ సర్వర్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నేను దానికి మనం ఒక ప్యాకేజ్ ఉంది. అదే ఎన్‌పిఎం-ఐ దాని పేరు కూడా అంతే CORS కోర్స్ ఓకేనా? అది బ్యాక్ ఎండ్‌లో ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఇన్‌స్టాల్ చేసి ఇక సర్వర్ డాట్ జేఎస్‌లో అది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి మనము. ఇంపోర్ట్ CORS కోర్స్ ఫ్రమ్ కోర్స్ ఓకేనా? దీనికి యాప్ డాట్ యూజ్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ సింటాక్స్ అంతే. దీనికి మీకు ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. జస్ట్ యాప్‌లో యూజ్ అనే వాడి కోర్స్ అని రాసినామంటే మనకి ఇప్పుడు ఆ ఇష్యూ రాదనమాట. చూద్దాం నిజంగా వస్తుందో రాదో.
ఇవి మళ్ళీ ఎన్పిఎం స్టార్ట్ చేస్తున్నాను. బ్యాక్ అండ్ సర్వర్ రన్ అవుతుంది. ఇవి చూద్దాం, ఇవి క్లిక్ చేద్దాం. రెస్పాన్స్ అని వచ్చింది. ఓకేనా. సో ఇది ఎందుకు వర్క్ అయిందంటే మనం ఇక్కడ రాసాం యాప్ దట్ యూజ్ ఆఫ్ కోర్స్ అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చినా కానీ అలో చెయ్యి అని చెప్తున్నట్టు ఇప్పుడు. ఓకేనా. మీ ఇంతకుముందు అదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అలో చెయ్యకు అనే కదా అది ఎర్రర్ చూపించింది. ఇప్పుడు ఎందుకు ఎర్రర్ చూపిద్దాంలే అంటే నువ్వు ఈ లైన్ రాసావు. నీకు రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి పంపించినా కానీ నాకు రెస్పాన్స్ ఇవ్వని చెప్తున్నావు. బట్ మా ముందు ముందు పోయే కొద్దీ మెయిన్ ప్రాజెక్ట్స్లో ఇక కరెక్ట్ రాస్తాము. ఫ్రంట్ ఎండ్కి కూడా మనకు ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఇది ఉంది, ఏది 127.0. సంథింగ్ పోర్ట్ నెంబర్ ఉంది కదా, ఇది ఫ్రంట్ ఎండ్ యూఆర్ఎల్ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు యాక్సెప్ట్ చేయి, వేరే చోట నుంచి యాక్సెప్ట్ చేయడం కూడా చెప్తాము. బట్ అది మీకు ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ రాసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఆ వీడియోస్ తీసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు జనరల్గా అయితే మనం టెస్టింగ్కి కాబట్టి మనకేమి పెద్ద ఇదేమి హై కాన్ఫిడెన్స్ సైట్ ఏం కాదు కదా. సో యాప్ దట్ యూజ్ ఆఫ్ కోర్స్ అని యూజ్ చేస్తే ఆ ఎర్రర్ రాదనమాట. ఓకే. సో మీరు గుర్తు ఎప్పుడైనా సిఓఆర్ఎస్ కోర్స్ అనే మీకు ఎర్రర్ వచ్చిందంటే ఖచ్చితంగా యాక్సెస్ అనేది బ్లాక్ అయింది, మీరు ఇక దాన్ని కాన్ఫిగర్ చేసుకోలేదు అని దాని మీనింగ్ అంతే, ఆ ఎర్రర్ వచ్చిన ప్రతిసారి. క్లియరా. ఓకే. ఇదంతా బాగానే ఉంది. నాకెందుకు రెస్పాన్స్ అనేది ఇది సక్సెస్ ఫ్రమ్ సర్వర్ అని కాకుండా జస్ట్ ఇదేది ఇది వచ్చింది ఏదో రెస్పాన్స్ అని వచ్చి టైప్ యూఆర్ఎల్ ఇవన్నీ వచ్చినాయంటే, ఎందుకంటే మనము దీన్ని జేఎస్ఎన్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా. జస్ట్ ఇది రిక్వెస్ట్ చేసాం, రిక్వెస్ట్లో వచ్చిన జేఎస్ఎన్లో ఉంది కదా, సో దాన్ని జేఎస్ఎన్ కన్వర్ట్ చేయాలి. సో జేఎస్ఎన్ కన్వర్ట్ చేసి కాన్స్ట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నీ కూడా నేను జావా స్క్రిప్ట్ అవి అయితే ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. బట్ అయినా ఇంకోసారి జస్ట్ రీక్యాప్ లాగా డీటెయిల్గా చెప్తున్నా అంతే. అవైట్ రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్. ఓకేనా. మనకు ప్రామిసెస్ అన్నిటిలోనే ఇలాగే మనం చేసినది. దాంట్లో అయితే డాట్ దెన్ చేసాం ప్రామిసెస్లో, అవి అయితే అసింక్లో జస్ట్ 2 వేరియబుల్స్కి అసైన్ చేసాం కదా. సో ఇప్పుడు కాదంటే కన్సోల్ లాగా రెస్పాన్స్ చేయండి. కెనాట్ యాక్సెస్ రెస్పాన్స్ బిఫోర్ ఇనిషియలైజేషన్. లెట్స్ చెక్. ఓకే, ఇక్కడ రిక్వెస్ట్ డాట్ చేశాను, రెస్పాన్స్ కాదు. ఇప్పుడు చూడండి వచ్చిందా మీకు అవుట్పుట్. మీరు కావాలంటే ఇంకొక ఎలిమెంట్ క్రియేట్ చేసుకుని అవుట్పుట్ వచ్చిందని ఒక పారాగ్రాఫ్ లాగా చూపించుకోవచ్చు. ఓకేనా. సో మనం ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేసాం. క్లియరా. సో గైస్, ఈ వీడియో ద్వారా మీరు బ్యాక్ ఎండ్ అసలు సర్వర్కి ఎలా కనెక్ట్ చేయాలి, దాంట్లో ఒక ఏపీఐ రాసి దాని నుంచి రెస్పాన్స్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే టెస్టింగ్కి మనం తండ క్లయింట్ అనేది యూజ్ చేస్తాం, పోస్ట్ బ్యాంక్ నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. అలాగే ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేసి ఆ ఏపీఐ నుంచి రెస్పాన్స్ ఎలా తెచ్చుకోవాలి అర్థమైనా అనుకుంటున్నాను. మీకు ఎవ్రీ వీడియోలో మెల్లమెల్లగా అడ్వాన్స్ లెవెల్ అనేది పెంచుకుంటూ పోతాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.